రాష్ట్రంలో కాంగ్రెస్ భాజపా పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో ప్రజలను వంచిస్తున్నాయని బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ విచారణకు హాజరై ఏళ్లు గడుస్తున్నా సోనియా, మోదీల మధ్య ఉన్న అవగాహన వల్లే అరెస్టులు జరగడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారనే అధికారుల స్టేల వెనుక ప్రభుత్వ ఉదాసీనత ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిబండి సంజయ్ ఒకటేనని, అందుకే జిల్లాలో సభలు పెట్టకుండా నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభలు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికలైనప్పుడు మున్సిపాలిటీలో పబ్లిక్ మీటింగ్లు పెట్టాడు. మున్సిపాలిటీలో ఎన్నికలైతుంటే గ్రామాలలో మీటింగ్లు పెడతాడు. నేరుగా పెట్టచ్చు కదా రేవంత్ రెడ్డి. మీటింగ్ పెడితే కరెక్టే, ఇక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ పెట్టాలి. నిన్న మీరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరిచారు. సభ మొత్తం కూడా ఎన్నికల సభ, ఎన్నికల రాజకీయాలు మాట్లాడినరు, ఎన్నికల గురించి ఎలా మాట్లాడినరు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విరుచుకపడ్డరు. బూతు పదాలతో మీ స్పీచ్లు ఉంటున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. నిన్నేం మాట్లాడతాడు? బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఫెవికాల్తో అతుకున్నాయి అని అంటాడు. ఫెవికాల్ అంటే మనకు అందరికీ తెలుసు కదా, రెండు వస్తువులను అతికిచ్చేది. ముఖ్యంగా కార్పెంటర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. దాన్ని ఉపయోగించి ఫెవికాల్ సంబంధం బీజేపీ బీఆర్ఎస్ అని అన్నారు. ఎందుకు ఈ ఫెవికాల్ సంబంధం అని ఇంకొక ఆరోపణ చేశాడు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిండు. ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. రాష్ట్ర శాసనసభలో నేను తీర్మానం చేసిన, సీబీఐ ఎంక్వైరీ నేను ఆదేశించిన, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదు, కేంద్ర ప్రభుత్వము పట్టించుకోవడం లేదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఫెవికాల్ సంబంధం, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఘోష్ కమిషన్ పైన ఇచ్చిన రిపోర్ట్ పైన కేసీఆర్ గారు, హరీష్ గారు, మాజీ చీఫ్ సెక్రటరీ జోషి గారు, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంజనీర్లు అందరూ కూడా హైకోర్టు ఆశ్రయించి స్టే తీసుకొచ్చారు. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టు స్టే ఇచ్చింది. అది నీకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. రెండో విషయం, నిజంగా సీబీఐ ఎంక్వైరీ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే నువ్వు అంటే, నేనంటున్నా సోనియా గాంధీ మోడీ గారు ఒకటేనా అని అడుగుతున్నా. సోనియా గాంధీ చెప్తేనే మోడీ గారు చర్యలు తీసుకోవడం లేదని అడుగుతున్నా. దేనిపైన? నేషనల్ హెరాల్డ్